ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామూర్తి గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్. ఇక గుడ్ మార్నింగ్ అండి. అందసత్యం గారు, గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో ముందుగా లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎల్లుండి అంటే సెప్టెంబర్ 17కి బీజేపీ తెలంగాణ విమోచనం పేరుతో భారీ ఎత్తున పరేడ్ గ్రౌండ్లో కార్యక్రమాలు చేస్తుంది. గత 3 ఏళ్ళుగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో తెలంగాణ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని ఈ ఉత్సవాల్లో పాల్గొనట్లేదు, అధికారికంగా ఏం చెప్తారు? ఎస్ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు 99 ప్రేక్షకులకు, పెద్దలకు, కోపాన్షులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా ఆనాడు దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 వస్తే మరి దేశంలో 3 సంస్థానాలు ఆనాడు భారత యూనియన్ లో ఆనాడు కలవలే. అందులో ప్రత్యేకంగా హైదరాబాద్ స్టేటు, జునాగఢ్, అదే విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఆ తర్వాత ఇవాళ ఆనాడు 1948 లో ఇవాళ హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17 ఆనాడు భారత్ యూనియన్ లో ఇవాళ కలవడం జరిగింది. అయితే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ 17 పీపుల్స్ గవర్నెన్స్ ప్రజాపాలన డేగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ ఇవాళ ఆనాడు దేశ స్వాతంత్రంలో కానీ ఆనాడు నిజాంకు, అదే విధంగా పటేలు జమీందారీ జాగీర్లకు వ్యతిరేకంగా పాల్గొనటువంటి బీజేపీ ఇవాళ కొత్తగా విద్వేషాలు సృష్టించడం కోసం ఇవాళ మళ్ళొక డ్రామాకు తెరలేపారు. ఇవాళ నేను ఏమంటున్నంటే బీజేపీ నాయకులు మరి ఇదే జునాగఢ్ లో ఎందుకు వారోత్సవాలు చేస్తలేరండి? మరి జునాగఢ్ కూడా 1947 ఇండియన్ యూనియన్ లో భాగం కాలేదు, తర్వాతనే అయింది. అంటే ఇవాళ వీళ్ళకు చరిత్రని వక్రీకరించి అసలు ఏం జరిగిందో తెలియకుండా ఇవాళ బీజేపీ నాయకులు మరో ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఆంధ్ర మహాసభది, అదే విధంగా భారత జాతీయ కాంగ్రెస్ది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఎక్కడా లేరు. ఇవాళ చరిత్రని వక్రీకరించడమే పనిగా పెట్టుకొని ఇవాళ హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం గంగా, జమున, తెహజీబ్ అనే అన్ని మతాలకు ఇవాళ ప్రాంతాల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులకు ప్రతిబింబమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్వేష రాజకీయాలు చేయడమే ఇవాళ బీజేపీగా పనిగా పెట్టుకుంది. మరి దేశ ప్రధాని అదే గుజరాత్ నుంచి వచ్చిండు కదా, దేశ హోం మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ నుంచే కదా. మరి అక్కడ జునాగఢ్ ఎందుకు వారోత్సవాలు చేస్తలేరండి? అంటే వీళ్ళు అక్కడ చేయడం చేత కదా? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే దయచేసి వీళ్ళు ఏనాడు కూడా ఇదే కాదు, భారత జాతీయ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇవాళ దేశానికి వాళ్ళు నీతులు చెప్తారు, వాళ్ళు స్వాతంత్రం గురించి మాట్లాడతారు. అంటే బీజేపీ నాయకులు హిపోక్రసీ, వాళ్ళు ఏం మాట్లాడతారో కనీసం చరిత్ర తెలుసుకొని, చరిత్ర చదువుకొని ఇవాళ దీని గురించి మాట్లాడితే బాగుంటది. అందుకే నేను ఏమంటున్నంటే వాళ్ళ ప్రజాప్రభుత్వం డెఫినెట్ గా గుర్తిస్తుంది. అందుకే ఇవాళ పీపుల్స్ డే, ఇవాళ ప్రజాపాలన డేగా ఇవాళ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తుంది కదా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు సెప్టెంబర్ 17 వారోత్సవాలు జరుగుతున్నాయి ప్రజాపాలన డేగా. దీన్ని చరిత్రను వక్రీకరించి ఏదో మీ యొక్క ఎమోషనల్ రాజకీయాల కోసం మీరు చరిత్రలోని అదే చెప్తున్నాండి. ఏనాడైనా వీళ్ళు చరిత్రలో పాల్గొన్నారా అండి? అసలు ఈ దేశ చరిత్ర గురించి తెలుసా అండి? స్వాతంత్రోద్యమం గురించి చరిత్ర తెలుసా అండి? ఆనాడు నిజాంతో పాటు మరి జమీందారులు, జాగీదారులకు కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, చాకల ఐలమ్మ లాంటి ఎంతో మంది త్యాగదారులు ఉన్నారు. వీళ్ళు ఏనాడైనా కనీసం వాళ్ళ చరిత్రను వీళ్ళకి తెలుసా? వాళ్ళు ఎవరి కోసం కొట్లాడిరు, ఎవరికి వ్యతిరేకంగా పోరాడిరు, ఆ చరిత్ర కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి కావాల్సిందంతా కూడా ఏదో దీని పేరు మీద మళ్ళొకసారి ఇక్కడ ఏదో తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు వీళ్ళని ఏదో గుర్తిస్తారు అనుకోడు. కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈ చరిత్ర ఏంది, ఈ చరిత్ర ఎవరికి వ్యతిరేకంగా నాడు పోరాడడం జరిగింది, ఇవాళ దేశ ప్రజలందరూ గుర్తిస్తురండి. అందుకే దయచేసి తెలంగాణ ప్రజలు ఇవాళ అందరూ కలిసి కట్టుకున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ఒక తెలంగాణ ప్రజాపాలన డేగా నిర్వహిస్తుంది. మీకు చేతనైతే దాంట్లో పాల్గొనండి. ప్రజాపాలన డే మీ ప్రజాప్రభుత్వం ఎన్నికైన తర్వాత మేము ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏమి ఇస్తున్నాం, అభివృద్ధి, సంక్షేమ, సామాజిక న్యాయ కార్యక్రమాలు ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అన్నిటికీ గుర్తుగా ఇవాళ అదే విధంగా సెప్టెంబర్ 17 గుర్తు చేసుకుంటూ ప్రజాపాలనగా ముందుకెళ్తున్నాం. ఇవాళ బీజేపీ నాయకులు ఇక వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి ఏదో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాండి. మరి జునాగఢ్ డేని ఎందుకు నిర్వహిస్తలేరు?
అక్కడ Right. ఎందుకు వారోత్సవాలు చేస్తలేరు? ఓకే మరి లింగం దేశ యాదవ్ గారు ప్రజలకు చేత లింగం కావట్లేదా? యాదవ్ గారు ఓకే 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 ఒకసారి బీజేపీ నాయకులు డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. డాక్టర్ పివి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. కేవలం తెలంగాణ హైదరాబాద్ సంస్థానమే కాదు, దేశంలో 3 సంస్థానాలు నిజాం